सलाम अमरुडवो नागिरदी लाल सलाम मातर मिल नागिरदी लाल सलाम अमरुडवो नागिरदी लाल सलाम मातर मिल नागिरदी लाल सलाम अड़दाका कम्युनिस्टुगा जीविंचिन काम्रेडा अड़दाका कम्युनिस्टुगा जीविंचिन काम्रेडा పెరధోరణులెదిరించి పోరాడిన మనగాడ పెరధోరణులెదిరించి పోరాడిన మనగాడ నీ వరబడి మా వరబడి నీ చేయాలికి నిలబడు నీ వరబడి మా వరబడి నీ చేయాలికి నిలబడు నువ్వెత్తిన ఎర్ర జెండా మేం పడతాం చేతి నిండా లాల్ సలాం లాల్ సలాం అమరుడవో నాగిరది లాల్ సలాం మాతరి మిల నాగిరది లాల్ సలాం. మిత్రులారా, భారత జాతీయోద్యమం నుండి విప్లవోద్యమం దాకా సాగిన పోరాట పథంలో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి రాజకీయ పందా ఆలోచన విధానం విలక్షణమైనది, విశిష్టమైనది. వ్యక్తిగా తరిమెల నాగిరెడ్డి ఎంతటి ఆరాధనీయుడో రాజకీయ వ్యవస్థగా అంతటి ప్రతిభాశీలి, శక్తిమంతుడు, చాలా అరుదైన వ్యక్తి. పుట్టుకను బట్టి వర్గ స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలనే దానికి పూర్తి భిన్నంగా జీవించినంతకాలం పీడిత ప్రజల కోసం వర్గ స్పృహతో చెప్పిన దాన్ని ఆచరించిన వాడు, ఆదర్శనీయుడు తరిమెల నాగిరెడ్డి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టాడు. ఆంధ్ర తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూలులో విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. చెన్నైలోని లయోలా కాలేజీ, ఆ తర్వాత వారణాసిలోని BHU బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాడు. జాతీయవాదంతో ప్రారంభమైన ఆలోచన ధార తర్వాత మార్క్సిస్టు కార్యక్షేత్రానికి మారింది. ఆయన రాజకీయ కార్యకలాపాలు 1940, 41 మరియు 1946లో జైలు శిక్ష విధించాయి. అతనిలో పీడిత వర్గ దృక్పథం తన తండ్రి భూస్వామి సుబ్బారెడ్డిపై తిరుగుబాటు చేయడమే కాకుండా భూమి లేని పేదలకు 1000 ఎకరాలకు పైగా భూమిని పంచేలా చేసింది. తన మేనత్త కొడుకు, సొంత బావమరిది నీలం సంజీవరెడ్డి. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశానికి 6వ రాష్ట్రపతి. వారిపై ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేశారు. ఆ రోజుల్లో జాతీయ కాంగ్రెస్కు దీటుగా నిలబడిన వారు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు పార్టీ. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి కనిపించింది. అప్పటి గవర్నర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తరిమెల నాగిరెడ్డిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలవాల్సిన సమయంలో అది జరగలేదు. ఎందుకు జరగలేదు అన్నది ఒక చారిత్రక తప్పిదం. అప్పుడు ఏం జరిగిందో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశ్యం. అలాగే నాగిరెడ్డి గారు మరణించే సమయంలో ఏం జరిగిందో కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పడం కూడా ఈ వీడియో యొక్క ఉద్దేశం. నాగిరెడ్డి గారి గురించి చాలా పరిశోధన చేసి, అనేక మందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు చేసి ఒక పరిశోధనాత్మక గ్రంథం లాంటి పుస్తకాన్ని రాసిన చెరుకూరి సత్యనారాయణ గారి వ్యాసంలోని కొంత భాగాన్ని ఈరోజు TN వర్ధంతి సందర్భంగా పాఠకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాను. ఈ వ్యాసాన్ని అందించిన చెరుకూరి సత్యనారాయణ గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. జగమెరిగిన జననేత తరిమెల నాగిరెడ్డి చనిపోయి అర్ధ శతాబ్ది కావస్తున్నా ఇంకా ఆయన జీవితం నుండి పొందాల్సిన స్ఫూర్తి అనంతం. తాకట్టులో భారతదేశం అనే విశ్లేషణతో ఆయన కోర్టులో ఇచ్చిన స్టేట్మెంటు
పుస్తక రూపంలో వచ్చి అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైన ఇన్నేళ్ల తర్వాత దాని ప్రాసంగికత ఇంకా పెరిగి ఇప్పుడు తాకట్టు కాదు అమ్మకానికి భారతదేశం అనే స్థాయికి చేరిందని చాలామంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ 50 ఏళ్ల కాలంలో అనేక మంది మిత్రులు అనేక సందర్భాలలో తరిమెల నాగిరెడ్డి గారిని గుర్తు చేశారు. జూలై 28 తరిమెల నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ప్రతిపక్ష నాయకుడి నుండి అజ్ఞాతంలో మరణం దాకా ఏం జరిగిందన్న కొన్ని ప్రత్యేక విషయాలని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలన్న ఆందోళన జరుగుతున్న రోజులవి. మద్రాసులో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నాగిరెడ్డి మద్రాసు రాష్ట్ర శాసనసభలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కమ్యూనిస్టు పార్టీ పక్షాన పాల్గొని 3 గంటల సేపు ప్రసంగించారు. ఆ సభలో ప్రేక్షకునిగా ఉన్న సుప్రసిద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన ప్రసంగానికి ముగ్ధుడై సభానంతరం ఆయన నివాసానికి వెళ్ళి, నాగిరెడ్డి గారు, నాకు కమ్యూనిస్టులంటే చాలా సులకన భావం అని, మీలాంటి గొప్ప వక్త విశ్లేషకుడు ఆ పార్టీలో ఉన్నారని తెలుసుకొని నా అభిప్రాయం మార్చుకున్నాను అని అభినందించారు. తర్వాత కొద్ది కాలానికి పొట్టి శ్రీరాముల బలిదానంతో ఉద్యమం ఉధృతం కావడంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కూడా నాగిరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. 1953 నవంబర్లో ఏర్పడిన ప్రకాశం మంత్రివర్గం సంవత్సర కాలంలోనే పడిపోయింది. మెజారిటీ పరీక్ష 41 సీట్లు. నాయకుడుగా ఉన్న నాగిరెడ్డిని మంత్రివర్గం ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం రాజ్యాంగ సంప్రదాయం. కమ్యూనిస్టు పార్టీ ఆనాడు అదే కోరింది. చందూలాల్ మాధవలాల్ త్రివేది అప్పటి గవర్నర్. ఐ కెన్ ఇన్వైట్ యూ ఫర్ డిన్నర్ నాగిరెడ్డి, బట్ నాట్ టు ఫార్మ్ గవర్నమెంట్. నిన్ను భోజనానికి పిలవగలను నాగిరెడ్డి, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేను అనే పరిస్థితి. ఆ ఒత్తిడి ఆయనపై లేకపోయి ఉంటే దేశ రాజకీయాలు, కమ్యూనిస్టుల పరిస్థితి మరో రకంగా ఉండేది. మెజారిటీ పక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసి అవకాశం ఇవ్వకుండా నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలి అప్రజాస్వామిక చర్యకు పూనుకుంది. గవర్నర్ని కలిసిన సందర్భంలో హౌ టు కంట్రోల్ కమ్యూనిస్ట్స్ అనే పుస్తకం చదివారా అని త్రివేది అడిగితే, దానిపై సమాధానంగా వచ్చిన పుస్తకం కూడా చదివానని నాగిరెడ్డి చెప్పారు. ఇది ఆ రోజున జరిగిన ఒక చారిత్రాత్మక తప్పిదం స్వతంత్ర భారతదేశంలో. ఇక మిగతా విషయాలకు వస్తే, 1975 జూలై 6న ఎడ్లపాడులో జరిగిన నా పెళ్లికి నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. నా పెళ్లికి అంటే చెరుకూరు సత్యనారాయణ గారి వివాహానికి. వస్తున్నట్లుగా నాకు టెలిగ్రామ్ ఇచ్చి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. టెలిగ్రామ్ సెన్సార్ అయ్యి నా పెళ్లి వేదికను సుమారు 25 మంది పోలీసులు చుట్టుముట్టారు. మీసాలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ మీసాలు పెంచని ఆయన బుర్ర మీసాలు పెంచారు. సుప్రసిద్ధ నవల రచయిత్రి మాదిరెడ్డి సులోచన ఇంట్లో పార్టీ అద్దెకు తీసుకున్న పోర్షన్లు పార్టీ డెన్గా ఉపయోగిస్తూ ఆ ఇంట్లో నుండే వస్తూ పోతూ కార్యకలాపాలు నిర్వహించారు. అక్కడ ఉండగానే నాగిరెడ్డిలో అనారోగ్య లక్షణాలు కనపడడంతో పార్టీ కార్యకర్తలుగా ఉన్న డాక్టర్ బిక్కసాని పూర్ణ, ఆయన భార్య డాక్టర్ మేదరమెట్ల అరుణ, తెలంగాణ పోరాట యోధుడు మేదరమెట్ల సీతారామయ్య కూతురు, వారు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. వారి దగ్గరకు తీసుకెళ్లారు. వారి ట్రీట్మెంట్కి లొంగకపోవడంతో మాదిరెడ్డి వెంకటరామయ్య అనే పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. అదే వార్డులో చికిత్స పొందుతున్న ప్రముఖ సాహితీవేత్త శ్రీనివాస చక్రవర్తి, జయంతి పబ్లికేషన్స్ పెరుమాళ్ళు ఆయన్ని గుర్తించలేదు. 1976 నాటికి ఉస్మానియాలో వెంటిలేటర్ సదుపాయం కూడా లేదు. తుదకు జూలై 28 ఉదయాన నాగిరెడ్డి చనిపోయారు. అప్పుడు అందుబాటులో పార్టీ నాయకులు ఎవరూ లేరు. సాయినాథ్, లాయర్ వెంకటరెడ్డి ఇద్దరూ ఏం చేయాలో తోచక ప్రముఖ లాయర్ సి పద్మనాభరెడ్డి దగ్గరికి వెళ్ళి
పక్క ఇంటిలో ఉన్న మరో ప్రముఖ న్యాయవాది బాలరెడ్డిని తీసుకుని ఎస్ఆర్ నగర్లో ఉన్న నాగిరెడ్డి చెల్లెలు రమాదేవికి నాగిరెడ్డి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఈలోగా ప్రతిపక్ష నాయకులు వేములపల్లి శ్రీకృష్ణ ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి వెంగళరావుకి తెలియడంతో పోలీసులు అనంతపురం జిల్లా కల్లూరు గ్రామం వద్ద నాగిరెడ్డి పార్థివ దేహం ఉన్న కారును అటకాయించి శవాన్ని స్వాధీనం చేసుకుని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వేలాది మంది ప్రజలు అక్కడికి చేరారు. నాగిరెడ్డిని చూడడానికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. దానితో అక్కడే ఉన్న నాగిరెడ్డి బావ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఇంకా వాడంటే మీకు భయం ఎందుకు, జనాన్ని చూడనివ్వండి అని కేకలేయడంతో ప్రజల్ని అనుమతించారు. పోస్టుమార్టం అనంతరం కల్లూరు నుంచి వేలాదిగా జనం వెంటరాగా తరిమల వరకు అంతిమయాత్ర సాగింది. నాగిరెడ్డి అర్ధ శతాబ్ది వర్ధంతి సభలు ఈ సంవత్సరం పాటు జరిపి ఆ గొప్ప కమ్యూనిస్టు స్ఫూర్తిని నిలపాలని ఆయన సహచరులు అనుచరులకు మనవి చేస్తున్నాను అన్నారు చెరుకూరు సత్యనారాయణ. మిత్రులారా, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎవరి కోసం ఎన్ని త్యాగపూరితమైన జీవితాల్ని, ఏ ఆశయం కోసం కడదాకా నిలిచినటువంటి స్ఫూర్తిదాతలు, త్యాగమూర్తులు తరిమిల్ నాగిరెడ్డి గారి జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం. మిత్రులారా, ఇలాంటి వీడియోలని మీ మిత్రులకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలని ప్రోత్సహించడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలని స్పష్టంగా తెలియజేయడానికి కామెంట్ బాక్స్ జీవి కృష్ణయ్య.